హలో! హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు వచ్చాను. కెమెరా ముందుకి టైం అంతా అయిపోయింది. కానీ వచ్చాను. అయితే మీకు ఒక మాట చెప్పాలని వచ్చాను. మనం చెప్పేదేంటంటే, మనం ఎక్కువగా నమ్మి ఎవరైతే మనల్ని మోసం చేశారు అనుకుంటామో, వాళ్ళతో ఎప్పుడైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకునే మాట అందరూ చెప్తారు. నేను చెప్తున్నాను. వాళ్ళలో నేనున్నాను. కానీ ఒకటి చెప్తాను. గుమ్మంలో నుంచొని మనం మనతో మాట్లాడి ఎళ్ళిపోయినోళ్ళు మనల్నంత దెబ్బ కొట్టరు. మనం ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి అమ్మ, అయ్య అని జెప్పేసి అంటాం చూడు, వాళ్ళు కొట్టే దెబ్బ ఇలా ఉంటదా అని రుచి చూపిత్తారు. ఏది మన ఇంట్లోకొచ్చి మనకు రుచి చూపిచ్చేది వాళ్ళే. గుమ్మంలో ఉండి బయటుండి మాట్లాడి ఎళ్ళిపోయినోళ్ళు ఎప్పుడూ దెబ్బ కొట్టరు. ఎందుకంటే వాళ్ళ పని అంతవరకే. అందుకనే మనుషుల్ని బట్టి మన బంధుత్వాలు గూడా ఎలా ఉన్నారని బట్టి వాళ్ళని చూసి మనం ఇంట్లోకి రానిద్దాం. మనం ఏదన్నా చెయ్యాలన్నా, చెందాలన్నా అయితే మనకులాగా అందరూ అనుకుంటారు. తప్పులేదు. కానీ వాళ్ళని కూడా వాళ్ళు అనుకున్నది తప్పులేదు. మనం అనుకున్న దాంట్లో మనం తప్పులేదు. కాబట్టి మనం మాత్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీలో నేనున్నాను. నన్ను కొంచెం 'నైనే సత్య' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. నా వీడియోస్ బాగోపోతే కామెంట్‌లో తెలియపరచండి. మార్చుకుంటాను. కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 'నైనే సత్య' అని ఎందుకు పెట్టానంటే అది మా చిన్న మనవడి పేరు. 'నైనే సత్య' పెట్టడం జరిగింది. 98 అని పడుతుందంట. 98 కొంతమంది చెప్తున్నారు. 98 అని పడుతుందంట. అది కూడా చూసుకొని కొంచెం సరి చేసుకోమని చెప్తాను. 'నైనేష్ సత్య' 'నైనేష్ ఛానల్' 'నైనేష్ సత్య' ఛానల్ అంటే నా వీడియోస్ వస్తాయి. నా ఫోటోస్ వస్తాయి. కాబట్టి నాలాగే నేనుంటాను అని శాస్త్రం ఉంది గదా! నాలాగే నేనుంటాను. అందరిలో నేనుంటాను. పడినా, పడకపోయినా, నచ్చినా, నచ్చకపోయినా అందరిలో నేను ఎంతకాలం ఉంటామో తెలీదు. కానీ ఉన్నంత కాలం ఎందుకు మనకి ఈ విషయాలన్నీ అని నాకనిపిచ్చిద్ది. కాతే నేను మోసపోయి ఉన్నాను గాబట్టి చెప్తున్నాను. ఎక్కువగా మోసపోయింది నేనే. అంటే ఎవరి కాళ్ళకట్ట అనుకుంటారు కాబట్టి, నేను మాత్రం మోసపోయాను బాగా. నన్ను మాత్రం బాగా దెబ్బ కొట్టారు. కాబట్టి ఇంట్లోకొచ్చి కూర్చొని, ఇంట్లో సిట్టింగ్ చేసి కూర్చొని ఎళ్ళినోళ్ళే దెబ్బ కొట్టారు. బయటుండి ఎళ్ళిపోయినోళ్ళు దెబ్బ కొట్టల. నా ఇంట్లోకి ఎవరైతే వచ్చారో, మా ఇంట్లోకి వచ్చి నన్ను దెబ్బ కొట్టినోళ్ళే ఎక్కువ కొట్టారు. కాబట్టి మీరు కూడా తెలుసుకోమని చెప్తున్నా. బయటుండి మాట్లాడేసి ఎళ్ళిపోయినోళ్ళు ఎవరో మనల్ని పట్టించుకోరు, వాళ్ళని మనం పట్టించుకోము. కానీ ఇంట్లోకొచ్చి దెబ్బ కొడతారు చూడు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. మన పేరెంట్స్‌కి చెప్దాం, మన పిల్లలకి చెప్దాం. ప్రతి ఒక్కళ్ళకి మనకు తెలిసింది మనం చెప్దాం. ఈ వీడియో ఎక్కడికెళ్తుందో, ఈ మాటలు ఎవరైతే విన్నారో ఆళ్ళు కూడా చెప్పుకోండి. హ్యాపీగా ఉందాం. చేతి గాజులు పోయెరా చినవాడ రాజడిగితే మందును నా చిన్ని స్వామడిగితే మందును చేమంతి రోకలనవే చిన్నదాన చేయి జారిపోయెననవే అంబోజి మనవాడలో చెంబోజి రతమల్లి తీగల్లవే కాలిమెట్టులు పోయెరా చినవాడ రాజడిగితే మందును నా చిన్ని స్వామడిగితే మందును మన గడప ఎత్తు అనవే చిన్నదాన గళ్ళు నారాలనవే అంబోజి మనవాడలో చెంబోజి రతమల్లి తీగల్లవే. ఇక్కడ వరకు వచ్చు. పాట చాలా పెద్దది ఉంది. ఈ 2 ముక్కలు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. జానపద గేయాలు మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. కూలీలు పాడేవాళ్ళు ఈ పాట. నాకు గుర్తుంది. నేను పాడాను. బాయ్. నమస్కారం.